నమస్తే బ్రదర్, నా పేరు రాజశేఖర్ రెడ్డి. నిన్న జరిగిన ఇన్సిడెంట్ చూస్తే చాలా బాధాకర విషయం. అందరూ బాధపడ్డారు. దీనిలో పార్టీలు ఇంకోటి లేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళినప్పుడు నేను న్యూస్ చూస్తున్నాను. కొన్ని న్యూస్ ఛానల్స్లో ఏమని వేస్తున్నారంటే పార్టీని ఇలాంటి వాటికి యూజ్ చేసుకోవడం సరైన విధానం కాదు, చావు రాజకీయాలు కూడా రాజకీయం వైపు నడిపిస్తున్నారు, శవ రాజకీయాలు చేస్తున్నారని చెప్పి చాలా ఇది చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఏంటంటే శవ రాజకీయాలు చేయడానికి కానీ కొత్తగా వచ్చిన పొలిటీషియన్ కాదు. హీఈస్ అ పవర్ఫుల్ లీడర్ ఇన్ ఏపీ. అది అందరికీ తెలిసిన ఫ్యాక్ట్. కొత్తగా రాజకీయాలు నేర్చుకోవాల్సిన అవసరం అతనికి లేదు. ఇలా చేయడం అనేది సరైన పద్ధతి. జరిగిన ఇన్సిడెంట్స్ గురించి ఏమి పీకలేరు, కానీ రాజశేఖర్ రెడ్డి గారు అతను ఉన్నప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఎంత యాక్టివిటీ చర్యలు తీసుకున్నారో ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళి చూసుకోండి. అతను ఎటువంటి లీడర్ అయినా సరే అతనికి వాచిపోయే విధంగా తీసుకున్నారు డిసిషన్స్. ఇతను సరైన విధానం లేదు చంద్రబాబు నాయుడు గారికి. అది సరైన పద్ధతి కూడా కాదు. నిన్న జరిగిన ఇన్సిడెంట్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి పరామర్శించడానికి వాళ్ళు ఎటువంటి బాధలు పడుతున్నారు, ఏమన్నా జరిగాయా, ఏమన్నా ఇన్సిడెంట్స్ పెద్ద ఇన్సిడెంట్స్ జరిగాయి. 11 మంది చనిపోయారు పాపం. కొంతమంది కాళ్ళు ఇరిగాయి, కొంతమందికి చేతులు ఇరిగాయి. వాళ్ళని పరామర్శించిన బాధ్యత అతనికి ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష లీడర్, హీఈస్ ఎ పవర్ఫుల్ లీడర్. ఈయన నార్మల్ గా ఏదో 5-6 సీట్లు గెలుచుకోలేదు. ఒక ప్రతిపక్షంలో బలమైన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కాబట్టి అడగకపోతే ఏమంటారు, ఇదే టీడీపీ వాళ్ళు ఏమంటారు, అతను దేనికి కనీసం అంత పెద్ద ఇన్సిడెంట్స్ అయితే ప్రశ్నించలేదు, ఈయనే అపోజిషన్ లేదండి, అతనికి తెలివి లేదు, అది లేదు ఇది లేదంటారు. ప్రశ్నిస్తే ఏమంటారు, ఈయనకి శవ రాజకీయాలు చేయడం అలవాటు అంటారు. ఇంకేం చేయాలి, అటంటారు, ఇటంటే ఇటంటారు. మీలాగా ఆలోచించే పద్ధతి ఇక్కడ ఎవరికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కానీ నైతిక అలవాటు మీకు, నైతిక హక్కే లేదు మీకు. ఎందుకంటే హీఈస్ ఎ 100% ప్యూర్ గోల్డ్ పర్సన్ అతను. ఎందుకంటే అంత నిజాయితీ వ్యక్తి. ఒక సామాన్యుడు కూడా అతని దగ్గరికి వెళ్తే ఏంటని మీకు కష్టాలు ఏంటి, ఎందుకంటే మేము అతను సామాన్యుడిగా అతని దగ్గరికి వెళ్తే మీ ఊర్లో ఎలా పనిచేస్తున్నారు, అపోజిషన్ ఎలా పనిచేస్తుంది, జనాల కష్టాలు తెలుసుకుంటున్నారా, ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అన్ని కనుక్కుంటాడు అతను. అతనంత తేలికైన వ్యక్తి కాదు. అతను పెద్ద శక్తి. అతను తేలిక తీసేయకండి. ఎందుకంటే రాబోయే 2019 ఎలక్షన్లో 100కి 100% అతను సీఎం పక్కా ఇది. ఎందుకంటే నేనేదో అభిమానంతో చెప్పడం లేదు, ఎందుకంటే అతను అంత కష్టపడుతున్నారు. అతనుకుండే నాకు తెలిసి 24 hours జనాలతో జనాల్లో నిండిపోయాడు. అతను ఏమంటారు, ప్రజల్లో కలిసిపోయి అతను ఒక సాధారణమైన వ్యక్తి అయిపోయాడు. అంత గొప్ప వ్యక్తి అతను ఏంటంటే నిన్న అతని మీద కేసు పెట్టి ఏదో సాధించాము అదే ఇది అవుతాం అనుకుంటున్నారు. అతను అలాంటి వాటికి లెక్క చేయడు. అంత జైల్లో పెడితేనే అతను తీసి పక్కనేసాడు. ఇలాంటి వాటికి ఆయన కేర్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. అతనికి కావాల్సిందల్లా ప్రజల క్షేమం, ప్రజల తరపున నిలబడడం, ప్రజల కోసం కష్టపడడం. అదే అతనికి తెలిసింది. ఆయన ఏదో చేయాలని, ఆయన ఏదో కేసులు పెట్టి భయపేయాలని, ఇలాంటి వాడికి భయపడడానికి ఆయన ఎవరో కాదు, రాజశేఖర్ రెడ్డి కొడుకు ఆయన. అలాంటి ఆయన భయపెట్టడం మీ తరం కాదు కదా, పైనుంచి ఇంకొకరు రావాలి. ఇంకోటి ఏంటంటే జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటంటే నిన్న జరిగిన యాక్సిడెంట్ లో దాని యాజమాన్యం దాని మీద కనీసం ఒక చిన్న ఇచ్చేయలేదు, ఒక చిన్న పెట్టి కేసుగా పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి అక్కడికి క్వశ్చన్ చేసినందుకు పెద్ద కేసులు పెట్టేసి ఏదో సాధించేశారు. కొంచెం ఆలోచించాలి. మనస్ఫూర్తిగా కొంచెం మనసు అనేది ఉంటే, బహుశా లేదులే, చాలా మందికి లేదు వాళ్ళకి, అది కొంచెం ఉంటే ఆలోచించాలి అది. ఎందుకంటే ఎంత బాధ వేసిందంటే అంత బాధ. టీవీలో చెప్తున్నారు శవ రాజకీయాలు చేస్తున్నారంట. ఆంధ్రప్రదేశ్లో అతి నీచమైన రాజకీయాలు చేసేది రాజకీయ నాయకులు కాదు, మీడియా వాళ్ళే. అతి దరిద్రమైన రాజకీయాలు చేసేది మీరు చెప్తున్నారు. శవ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి గారి కొడుకైన జగన్మోహన్ రెడ్డి గారు శవ రాజకీయాలు చేస్తున్న కర్మ అతనికి పట్టలేదు. ఆయన గట్టిగా ఒక మాట ఇచ్చి గట్టిగా నిలబడితే ఆయన వెనక నడవడానికి కొన్ని కోట్ల మంది రెడీగా ఉన్నారు. బట్ ఆయన ఏంటంటే నీతి నిజాయితీ నడవాలి, పర్ఫెక్ట్ అయిన దారించుకున్నాడు, ఒక నిజాయితీ అయిన దారించుకున్నాడు, ఆ దారి వైపు నడవాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఆయననే అర్హత, ఆయననే స్టామినా కూడా మీకు ఎవరికి లేదు. ఎందుకంటే అతను ఒక రాజకీయ నాయకుడే కాదు, ఒక ప్రజల్లో జరిగే ఒక సాధారణమైన మనిషి కూడా అతను. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఈరోజు అంతమంది యువకులు నడుస్తున్నారంటే అది నిజం ఖచ్చితంగా. కాబట్టి ఆలోచించండి కొంచెం. మీరు టీడీపీ వాళ్ళని కొంచెం ఆలోచించి, పర్టికులర్గా నేను రాను, ఏ రోజు పెట్టను. నేను అంత బాధేసిందంటే అంత బాధేసింది.
జరిగిన ఇన్సిడెంట్ వదిలేసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద పోయి అడిగినందుకు వాళ్ళ పాపం పక్కన ఉన్న వాళ్ళ మీద వీళ్ళందరి మీద కేసులు పెట్టారు. ఇదేం సంస్కారం అండి? కొంచెం తెలివి ఉండాలి మీకు. ఇదేం సంస్కారం అసలుకి? అంటే మీరు కేసులు పెడితే భయపడడానికి ఆయన ఏమైనా ఎల్కేజీ పిల్లోడు అతను? అపోజిషన్ లీడర్ అండి. మిమ్మల్ని భయపెట్టడానికి మిమ్మల్ని మీరు పెట్టే భయాలకు భయపడడానికి అతను ఏమన్నా చిన్న పిల్లోడు అనుకుంటున్నారా? ఇవన్నీ అతనికి లెక్క చేసే క్యాండిడేట్ కదా అతను. పవర్ఫుల్ లీడర్. ఎంత పెద్ద బాధనైనా బరాయిస్తాడు. ఏంటండి అన్ని రోజులు ఏమీ లేకుండా అతని మీద కక్ష సారి అన్ని రోజులు జైల్లో పెడితేనే ఈవెన్ చిన్న మాట అనలేదు. చిన్న మాట పట్టించుకోలేదు, వదిలేశాడు. మనకి అనవసరం అన్ని వదిలేశాడు. అటువంటి క్యాండిడేట్ ని మీరేదో కేసులు పెడితే భయపడతారు అంటే, కేసులు పెట్టే ఇదంతా మర్చిపోతారు ఏంది? ఈ ట్రావెల్స్ ఇదంతా మర్చిపోయి వదిలేస్తారు అది ఇదని. ఇక్కడ ఉండే ట్రావెల్స్ లో కేశినేని గారు కానీ లేకపోతే దివాకర్ రెడ్డి గారు కానీ ఎవరైతేనే పెద్ద పెద్ద వాళ్ళందరూ కనీసం వాళ్ళ మీద చిన్న ఇన్సిడెంట్ తీసుకున్నారా? ఎక్కడో పాండిచేరిలో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, ఇక్కడ ఆంధ్రాలో బండ్లు నడుపుతారు. తెలివి ఉండాలి కొంచెమైనా. అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. దానికి ఏం సరైన విధానాలు ఉండవు, సరైన పాలసీలు ఉండవు, సరైన ఏది ఉండదు. అన్ని మీ ప్రభుత్వంలో నడుస్తున్నాయని మీకు తెలుసు. కానీ ఏదైనా అంటే మీ ప్రభుత్వానికే మళ్ళా ఇబ్బంది అవుతుందని చెప్పి ఖాళీగా ఉంటారు. కాబట్టి అయ్యి వదిలేసేది జగన్మోహన్ రెడ్డి గారు అదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇదండి. ఆయన మానసిక స్థితి. అతని పేరు ఎవరో ఒక పొలిటీషియన్ అన్నాడు. ఎవరో ఆ సైడు, ఏ సైడ్, విజయవాడ సైడ్ ఒక పొలిటీషియన్, జగన్ మానసిక స్థితి సరిగా లేదంట. ఉందో లేదో జస్ట్ వెయిట్ చేయండి, కొన్ని రోజులు వెయిట్ చేయండి. ఆయన స్థితి ఏందో, ఆయన స్టామినా ఏందో చూపిస్తాడు. 2019 తర్వాత ఆయన స్టామినా ఏందో మీరు చూస్తారు. ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చెందియాలన్నా, నిజాయితీతో నడిపేయాలన్నా, భారతదేశంలో ఒక స్థాయికి తీసుకొని పోవాలన్నా ఒక జగన్మోహన్ రెడ్డితో స్థాయి ఖచ్చితంగా ఆయనతోనే సాధ్యం అవుద్ది, వేరే వాళ్ళతో కాదు. ఎందుకంటే కుల రాజకీయాలు, కుల గజ్జితో నిండిపోయిన ఈ ప్రజెంట్ ప్రభుత్వాలు ఏమి పీకలేవు, ఖచ్చితంగా పీకలేవు. ఎందుకంటే ఒక సాధారణమైన పల్లెటూరులో ఉన్న మాకు అర్థమవుతుంది ఆ విషయాలు. ఏంటంటే ఇది మా పార్టీ. ఏంది మీ పార్టీ? ఏం టీడీపీలో కష్టం అతను సీఎం? ఆంధ్రప్రదేశ్ అందరు సీఎం కదా? ఏంటయి ఈ మాటలు? మీరు ఎలా ఉన్నారు, మీ ప్రభుత్వాలు, మీ ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలు అలాగే తయారయ్యారు. మీ మాటలు ఎలా ఉన్నాయి, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి. ఏంటంటే 24 గంటలు గేలి చేయడం ప్రారంభిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే చేయలే అతను. ఎందుకంటే అంత పెద్ద సంస్కారం ఉన్న వ్యక్తి అతను. ఎప్పుడైనా ఏ రోజైనా చూసారా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇతను ఎవరినైనా ఎంత గౌరవంగా పిలుస్తారని అంత గౌరవం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి మీద మీరేదో వేసి అతను బదనాం చేయాలనుకుంటే అది మీ సాధ్యం కాదు కదా, బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు. ఖచ్చితంగా నిజాయితీ వ్యక్తిని ప్రతి ఒక్కరూ గమనిస్తారు. ప్రజలే అందరూ దానికి మంచి తీర్పు చెబుతారు, మీకు గుణపాఠం చెప్తారు 2019లో. దయచేసి ఇది అందరూ అర్థం చేసుకోండి. దయచేసి అందరూ అర్థం చేసుకొని మన పార్టీని మనం గట్టిగా కాపాడుకుంది. ఇలాంటి వాళ్ళ నుంచి నేను ఈ రోజు దాకా ఎప్పుడు లైవ్ రావడం నాకు ఇట్లా ఇష్టం లేదు. నిజంగా ఎంత బాధపడ్డానో అంత బాధపడ్డాను. టీవీ చూస్తుంటే అంత బాధ వేసింది. శవ రాజకీయాలు ఏంటండి? సిగ్గు అనేది ఉండాలి కొంచెమైనా న్యూస్ ఛానల్స్ కి. మీరు పొగుడుకోండి, డబ్బా కొట్టుకోండి చంద్రబాబు నాయుడు, నేను కాదన్ను. శవ రాజకీయాలు ఏంటండి? శవ రాజకీయాలు ఆయన రాజకీయాలు ఎంత విలువైన రాజకీయాలు ఆయన కలిస్తే తెలుస్తుంది. మీకేం తెలుస్తుంది? 24 గంటలు ఆయన్ని దుమ్మెత్తిపోయడం తప్పితే. ఆయన కైండ్ హార్టెడ్ పర్సన్ అతను. ఎంత దయా వ్యక్తి అంటే, ఎంత దయగల వ్యక్తి అంటే, అతని దగ్గరికి వెళ్ళి ఒక కష్టం చేస్తే చెల్లించిపోతాడు అతను. దాని గురించి ఇమీడియట్ రియాక్షన్ అది చేయగలిగినంత ఏదో చేస్తాడు. ఏంటంటే ఏంటమ్మా ఏం ప్రాబ్లం అంటే దానికి ఏదో ఒకటి చేద్దామమ్మా ఖచ్చితంగా. ఒక సాధారణ వ్యక్తికి అంత సమాధానం చెప్పాల్సిన వ్యక్తి కాదు అతను. అంత నెమ్మదిగా మనిషికి టైం స్పెండ్ చేసి మరీ మాట్లాడతారు. అంత గొప్ప వ్యక్తి నిజంగా. మేము వెళ్ళాం అతని దగ్గరికి. ఒక సాధారణ వ్యక్తి, మేము పొలిటీషియన్ కాదు, ఎవరో కాదు, మేము సాధారణమైన వ్యక్తులు. మేము వెళ్ళి అతను కలిసి మేము చేయగలిగాం, మేము ప్రాబ్లం చెప్పుకోగలుగుతున్నాం అంటే అంత స్వేచ్ఛ ఇచ్చారు జనాలకు అతను. కాబట్టి ఈ రోజు యువకుల్లో ఆయన ఒక ఐకాన్ లా తయారయ్యాడు, ఒక పెద్ద ఐకాన్ లా తయారయ్యాడంటే అంతగా అతను చేసిన పనులు, అతను కష్టపడుతున్న విధానం బట్టి ఈ రోజు యూత్ అంతా అతను వెంట నడుస్తున్నారు. కొంచెం గమనించి ఆ మీడియా, ఈ టీడీపీలో నాయకులు నోర్లు దేవుడిచ్చాడు కదా అని అట్లా మాట్లాడిన పద్ధతి కదా అది. కొంచెమైనా నీతి నిజాయితీ ఉండాలి, కనీసం చీమంతైనా ఉండాలి. ఈ రాజకీయ వ్యవస్థలో ఎలా తయారైందంటే నీతి నిజాయితీ కరువు అయిపోయింది. ఎలా కరువు అయిపోయిందంటే అసలు ఎవరు లేరు, నిజాయితీ నడివేది ఎవరు లేరు అనే స్థాయికి తయారైంది. ఒక చిన్న కథ ఏంటంటే ఒక విలేజ్ ఉంది పాతలా కాలంలో. అప్పట్లో ఒక విలేజ్ బ్రాహ్మిన్స్ ఉండేవాళ్ళు ఆ విలేజ్ లో. ఆ విలేజ్ అగ్రహారం అని ఒక విలేజ్ ఉండే.
అంతా బ్రాహ్మిన్స్ ఉండేవాళ్ళు. అక్కడ విలేజ్ ఉంటే అక్కడ ఒక పెద్ద యాగం చేస్తున్నారు, ప్రపంచ శాంతి కోసం ఒక యాగం చేస్తున్నారు. యాగం చేస్తూ ఉంటే అక్కడ క్లీన్ చేస్తూ ఉంది ఒక ఆమె, అక్కడ దుమ్ము అంతా క్లీన్ చేస్తూ చిమ్ముతూ ఉన్న ఆమె ఇంగిలి వచ్చి ఊసేసింది. ఊస్తే అది ఎదురు గాలికి వచ్చి ఆ యాగంలో పడిపోయింది. యాగంలో పడితే ఆమె పాపం అయ్యో తప్పైపోయింది, పెద్ద యాగం చేస్తున్నారు, ఎంత పవిత్ర యాగంలో ఉమ్ము పడింది అని చెప్పి టకటకటగా వెళ్ళి చేయి పెట్టి అంతవరకు ఆ పడిన చోట బయటికి లాగింది. బయటికి లాగినట్టు అక్కడి నుంచి గోల్డ్ వచ్చింది. ఏంటబ్బా బంగారం వచ్చింది, నేను ఉమ్మూసాను కదా అనుకుంది. అటు ఇటు 10 నిమిషాలు ఆలోచించింది. అటు వెళ్ళింది ఇటు వెళ్ళింది, ఆలోచించి మళ్ళీ ఎవరు లేరు కదా అని చూసి మళ్ళా పోయి తూ అని ఊసింది యాగంలో, పవిత్రమైన యాగంలో. మళ్ళా తీస్తే బంగారం వచ్చింది. దాన్ని బట్టి ఆమె ఏమర్థమైంది, యజ్ఞంలో ఒక పవిత్రమైన యజ్ఞంలో ఊస్తే గోల్డ్ వస్తుందని చెప్పి అదే పనిగా ఊయడం బంగారం తీయడం ఇదే పద్ధతి నేర్చుకుంది. ఇంకా ఊరంతా బ్రాహ్మిన్స్ కాబట్టి డైరెక్ట్ ఇల్లంతా క్లోజ్ చేసేసి ఇంకా లాయించేత ఒక యాగం చేయించి ఆ ఊయడం పక్క బంగారం తోయడం, ఆ ఊయడం బంగారం తోయడం, ఇలా అనీతి కాలంలోనే ఒక తక్కువ కాలంలో పెద్ద ఇదైపోయారు వాళ్ళు, పెద్ద స్థాయికి వెళ్ళిపోయారు. ఈ మన పల్లెటూళ్ళు ఎలా అంటారు, గోళ్ళకి చెవులు ఉంటాయంటారు చూడండి, అది ఆ ఇంటికి పాకి మొత్తం అగ్రహారం మొత్తం తెలిసిపోయింది. యజ్ఞంలో ఉమ్ము వస్తే బంగారం వస్తుందని తెలిసిపోయింది. అలా ఊరంతా అందరు బ్రాహ్మణ్స్ కాబట్టి యజ్ఞం చేయడం, పిల్లలు ఊయడం, బంగారం బయటికి తీయడం, ఊయడం తీయడం, బంగారం బయట, ఇదే పద్ధతి నేర్చుకుని ఊర్లో ఎలా అయ్యారంటే అందరూ బిగ్ షాట్స్ అయిపోయారు, పెద్ద కోటేశ్వర్లు అయిపోయారు. అంత డబ్బుంతా దేవుడు గుర్తుంటాడుగా అందరూ మర్చిపోయారు, దేవుణ్ణి మర్చిపోయారు, యజ్ఞాన్ని మర్చిపోయారు, మంచి మర్చిపోయారు, చెడు మర్చిపోయారు, అన్ని మర్చిపోయారు. ఒకడు ఉన్నాడు పాపం, వాడు ఏం చేస్తాడు పాపం, నీతి నిజాయితీ నమ్ముకున్నాడు, వాడు అదే పనిగా చేస్తూ ఉన్నాడు. ఎలా ఎంత ఏంటంటే ఉమ్మితే వస్తుందని వాడికి తెలుసు, ఏంటంటే వాళ్ళ చెవులు ఈ చెవుకి వచ్చింది. కానీ వాడేమన్నాడు, అన్నం మీద ఊయడం ఒకటి, ఇలా ఊయడం ఒకటి, నేను చేయలేను అన్నారు. ఎంతో మంది అన్నారు, అరే తెలివి తక్కువ కూడా చెయ్యరా వస్తుంది తిక్కన అలాది అని చెప్పారు. కానీ వాడు మనసు ఒప్పుకోలేదు దానికి. వాళ్ళ భార్య కూడా ప్రపోజ్ చేసింది, ఏమనండి చేయండి ప్రపోజ్, ఇది చేస్తే డబ్బు వస్తుందంటండి, బంగారం వస్తుందంట, కొంచెం చేయండి మనం బాగుపడతాం అది ఇదంటే, నేను చేయలేను నా వల్ల కాదు అది ఇదని చెప్పాడు. తీరా ఇవన్నీ చూసి ఇంత డబ్బున్న వాళ్ళ మధ్యలో బతకలేరు కదా, ఇంకేం చేసుకుంటారు, అతన్ని పూజలు చేస్తేనే అతని జీవితం గడుస్తుంది, మామూలుగా ఉంటే గడవదు కదా. కాబట్టి అతను ఈ ఊర్లో ఉంటే మనం బతకలేమండి, బయటికి వెళ్ళిపోదాం డిసైడ్ అయిపోయారు. ఊర్లో అంత డబ్బు ఉండదు కాబట్టి ఏం చేసుకోరు కాబట్టి తిండిగో లేదు, ఇంకా అతను బట్టలకు కానీ తిండికి కానీ లేని పరిస్థితుల్లో ఈ ఊరు వద్దు మనం బతలేం, బయట ఊరు ఏదైనా పూజలు చేసుకుని బతకదాం అని చెప్పి వెళ్ళిపోతున్నారు. డిసైడ్ అయ్యి వెళ్ళిపోతా ఊరు దగ్గరికి వెళ్ళి ఊరు చివర పొలిమేర దగ్గర నుంచి ఊరిని ఒకసారి చివరికి వెళ్తున్నా చూసుకొని పోదని ఒకసారి వెనక్కి చూస్తే ఊరంతా కాలిపోతుంది. ఎందుకు కాలిపోతుంది, నిజాయితీ అయిన వ్యక్తి ఒక్కడైనా ఉంటాడు. నాకు తెలిసి ఆ రాజకీయవేత్తలు అంత నిజాయితీ, అంత నిష్కల్మషం, అంత పవర్ఫుల్ వ్యక్తి, అంత హానెస్ట్ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన వల్లే ఈ రాజకీయ వ్యవస్థ మారుద్దన్న నమ్మకం మాకుంది, ఖచ్చితంగా ఉంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మేము నమ్ముతాం అన్నమాట. ఎందుకంటే మేము మీలాగా డబ్బా రాయలం కాదు, మేము 24 గంటలు వచ్చి డబ్బాలు కొట్టే రాయలం కాదు. మేము నిజాయితీ చెబుతాం, నిజాయితీతోనే ఉంటాం మేము. అది జనాలు 2019లో డిసైడ్ చేసి ఆ ఓట్లతో మీకు సమాధానం చెప్తారు. వెయిట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.